భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలో ఏ ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్ అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ లో ఆయన యోగాసనాలు వేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని తెలిపారు. పాక్ ఇలాగే ఉగ్రవాదానికి మద్దతిస్తుంటే అందుకు ఆ దేశం అత్యంత దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోవడానికైనా పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 2016లోని సర్జికల్ స్ట్రైక్, 2019లోని వైమానిక దాడులకు కొనసాగింపే ఆపరేషన్ సింధూర్ అని ఆయన పేర్కొన్నారు. తమ 1000 కట్ పాలసీ పనిచేయదని ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు అర్థమైందన్నారు. పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అందులో భాగంగా పాక్ లోని ఉగ్ర స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. భారత్ దాడులకు వణికిపోయిన పాక్ చివరకు కాళ్ల బేరానికి వచ్చింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలనే లక్ష్యం నెరవేరడంతో కాల్పుల విరమణకు భారత్ సైతం అంగీకరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే పాకిస్తాన్ కి మరో హెచ్చరిక జారీ చేశారు. మన దేశంలో ఏ ఉగ్రదాడి జరిగినా మేమైతే ఊరుకోమని. సో దీన్ని ఏ విధంగా చూడాలి? పాకిస్తాన్ వైఖరి ఏమైనా మారుతుందా? చూడాలి, మరి పాకిస్తాన్ వైఖరి ఇకనైనా మారుతుందా లేదా అనేది కూడా తెలియాలి. ఏదేమైనా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్కడ యోగాసనాలు చేశారు. దాని తర్వాత మీడియాతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. మరోసారి పాకిస్తాన్ ఆయన హెచ్చరించారు. అంటే ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, కొనసాగుతుంది. ఇంకోసారి పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తాము అని చెప్పేసి కూడా ఆయన గట్టి హెచ్చరిక రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కి ఇచ్చారు. ఎందుకంటే చూసాం మనకి జమ్మూ కాశ్మీర్లో ఒక టూరిస్ట్ ప్లేస్ని టార్గెట్గా చేసుకొని టెర్రరిస్టులు అక్రమంగా భారత్లోకి వచ్చిన తర్వాత 28 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో దానిలో భాగంగా చూస్తే ఆపరేషన్ సింధూర్ని మనం ఎక్కడైతే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో గుర్తించిన తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసుకొని మనం ధ్వంసం చేశాం. 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆ విషయాన్ని పాకిస్తాన్ బయటపెట్టినప్పటికీ కూడా సో మనం సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలని టార్గెట్గా చేసుకొని ఆ యొక్క ఉగ్రస్థానాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇంకోసారి ఎప్పుడైనా సరే అంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంతటితో ముగియలేదు, ఖచ్చితంగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. అంటే కొనసాగుతుందంటే ఏంటి? పాకిస్తాన్ మరోసారి ఎప్పుడైనా ఇలాంటి ఉగ్ర చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. తగిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే పాకిస్తాన్ మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎంత పెద్ద నష్టం జరిగింది అందరికీ తెలిసిన విషయమే. లాహోర్ లాంటి ప్లేస్లను కూడా టార్గెట్గా చేసుకొని మనం దాడులు చేశాం. ఆ సమయంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్కి ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని ఎవరు జోక్యం చేసుకోలేదు, ఎవరు దీన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. పాకిస్తానే కాలబేరానికి వచ్చింది. అంటే ఒకవైపు మనం సింధు జలాల్ని ఆపేయడంతో చాలా దుర్భరమైన పరిస్థితి పాకిస్తాన్లో నెలకొంది. సో అప్పుడు పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. నీళ్లు లేక అనేక ఇబ్బందులు పాకిస్తాన్ పడుతుండడంతో సింధు జలాలని కొంచెం రిలీజ్ చేయండి అని చెప్పేసి భారత్తో కాలబేరానికి పాకిస్తాన్ వచ్చింది. దాని తర్వాత ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం చేస్తున్న దాడులను తిప్పుకోవట్లేక పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి మన యుద్ధం ఆపాలని చెప్పేసి ఇతర దేశాలతో మాట్లాడి జోక్యం చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. సో ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల అంతే తప్ప ఎక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ముగియలేదు, అది కొనసాగుతూనే ఉంటుంది. మరోసారి ఎప్పుడైనా సరే అంటే మనకి ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, చండీగఢ్ కానీ, రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాలలో ఎవరైనా సరే పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో నుంచి ఉగ్రవాదులు ఎప్పుడైనా రాష్ట్రం వైపు వచ్చినా సరే, ఏమైనా ఇలా ఉగ్ర చర్యలకు పాల్పడినా సరే ఖచ్చితంగా తగిన బుద్ధి పాకిస్తాన్కి చెప్తా మరోసారి అని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించి ధ్వంసం చేసిన తర్వాత చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారు. మసూద్ అజార్ లాంటి వారు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా చనిపోయారు. కాబట్టి సో ఇకనైనా పాకిస్తాన్ బుద్ధి మారుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. లేక అలానే కంటిన్యూ అవుతున్నా. అంటే కంటిన్యూ అంటే ఏంటి? పాకిస్తాన్ మరోసారి ఉగ్ర చర్యలకు అంటే ప్రోత్సహించిన ఉగ్రవాదాలను కొంతమందిని ప్రోత్సహిస్తుంది కాబట్టి సో అలాంటివి మరోసారి కంటిన్యూ చేసినా కూడా ఖచ్చితంగా అలాంటి చేస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా
ఉదంపూర్లో పర్యటించినటువంటి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కి ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.